పెద్దలు సురేంద్ర మోహన్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ యాదవ్ గారు, శాసన మండలి సభ్యులు పలుమూరు వెంకట గారు, గౌరవ జిల్లా కలెక్టర్ అనుదీప్ గారు, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి గారు, కార్పొరేటర్ విజయారెడ్డి గారు, జేటీసీలు రమేష్ గారు, శివలింగయ్య గారు, చంద్రశేఖర్ గారు, ఆర్టీఏ మెంబర్ సురేష్ గారు, అదేవిధంగా నెహ్రూ వివేక్ కేంద్ర గుప్తా గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి పాఠశాల విద్యార్థులు అందరికీ, పెద్దలందరికీ కూడా ఆర్టీఏ డిపార్ట్మెంట్ పాత్రికేయులందరికీ పేరు పేరున శుభోదయము, గుడ్ మార్నింగ్. ఈ కార్యక్రమం ఒక గంట సేపు మీ సమయాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం వల్ల మనం పాల్గొనడం వల్ల మనం అవగాహన కలిగించుకొని మనందరం కలిసి రోజువారీ జరుగుతున్న యాక్సిడెంట్లలో ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్ళను ఒక్కరినైనా రక్షించగలిగితే మన జీవితానికి మనకు తృప్తినిచ్చేటువంటి కార్యక్రమంగా భావిస్తా ఉన్నాం. చాలా కార్యక్రమాల రోజువారీ 20 సంవత్సరాల నుంచి రాజకీయంగా అనేక కార్యక్రమాల్లో అనేక సందర్భాల్లో పాల్గొంటాం. కానీ ఇదొక ముఖ్యమైన కార్యక్రమం. రవాణా శాఖ కేంద్ర మంత్రి గడ్కరీ గారు ఈ యొక్క రోడ్డు భద్రతా వారోత్సవాలుండి దీని ప్రాధాన్యతను పట్టించుకొని రోడ్డు భద్రతా మాసోత్సవాలు చేశారు. జనవరి 1 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారికి హెల్మెట్ ధరింపజేసి ప్రారంభం చేసిన ఈ కార్యక్రమం ఇంతకు ముందే కమిషనర్ గారు చెప్పినట్టుగా దాదాపు 10 నుంచి 15 లక్షల మంది విద్యార్థులను ప్రజలను భాగస్వామ్యం చేసి 33 జిల్లాల్లో అనేక రకాల కార్యక్రమాలు జరిపినటువంటి రవాణా శాఖ సిబ్బందిని, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ గారిని, అదేవిధంగా ప్రతి అధికారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. నేను ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ ప్రభుత్వం తరఫున ఒక మాట, ఈరోజు ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, యాక్సిడెంట్ జోన్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటినీ ప్రభుత్వం తొలగించి యాక్సిడెంట్లు జరగకుండా చూసే ప్రయత్నం చేస్తా ఉంది. అంతేకాదు ఈ యొక్క రహదారి భద్రత, రోడ్డు భద్రతకు సంబంధించి రాబోయే కాలంలో పిల్లలు చదువుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక పాఠ్యాంశంగా కూడా పెట్టే విధంగా కార్యక్రమాన్ని తీసుకుంటా ఉంది. అంతేకాదు చట్టం ప్రకారంగా రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారాలను వినియోగించి మనం సమాజంలో సామధాన భేద దండోపాయాలన్నట్టుగా ముందుగా ప్రజలకు అవగాహన కల్పిస్తా ఉన్నాం. అవగాహన కల్పించడంతో పాటుగా ట్రాఫిక్ రూల్స్ ఇంతకుముందే సిఐ గారు ఒక పాట పాడినారు, స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. మనం ఇవాళ ఆ యొక్క తేడాను సామధాన భేద అని చెప్తా ఉన్నాం 3 రకాలుగా. అయ్యా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటించి మీ ప్రాణాన్ని రక్షించుకోవడమే కాదు, ఎదుటి వాడి ప్రాణాన్ని కూడా రక్షించమంటా ఉన్నాం. అట్లా కూడా వినకపోతే, అవగాహన కలిగిన వినకపోతే చట్టాన్ని వినియోగించి చట్టంలో ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తారో వాళ్ళకు భవిష్యత్తులో లైసెన్స్ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే విధంగా రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకుంటా ఉంది. అవగాహన కల్పిస్తా ఉన్నాం. అవగాహన కల్పించిన తర్వాత కూడా ఎవరైనా రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ట్రాఫిక్ పోలీసుతో సహకారంతో రవాణా శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. లైసెన్స్ లేకుంటే, వాహనం కొనుక్కునేటువంటి అధికారం లేకపోతే, బ్లాక్ లిస్ట్ లో పడితే భవిష్యత్తులో రవాణా లేకుంటే మన జీవితం లేదనేటువంటి పరిస్థితి నుంచి బహిష్కరింపబడితే ఆ విధంగా రవాణా నిబంధనలు ఉల్లంఘించి ప్రాణాలు పోవడానికి కారకులైనటువంటి వాళ్ళని కూడా ఈ ఒక దోషునిగా నిలబెట్టే విధంగా ప్రచారం చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం. అందుకే దయచేసి మనం ఎక్కువసేపు కాకుండా ఇది ఒక ప్రచారం, ఒక సామాజిక బాధ్యత. ఇది నలుగురు తెలిస్తే, నలుగురు రవాణా శాఖ లేదా రోడ్డు భద్రతలో భాగస్వాములు అయితే ఇది సమాజంలో ఒక భాగస్వామ్యం అయితే అనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎక్కువసేపు అందుకే వేదిక మీద ఉన్న పెద్దలు కూడా అందరూ చాలాసేపు మాట్లాడగలిగినా ఎవరు కూడా మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే ఇది ఒక అవగాహన. మనందరం కూడా ఇలా ఈ యొక్క నడవడం ద్వారా
రన్నింగ్ చేయడం ద్వారా మనం నలుగురికి సమాజంలో పాత్రికేయుల సహకారంతో యావత్ తెలంగాణ ప్రజలు గమనించే అవకాశం ఉంటుందని మనవి చేస్తూ మరొక్కసారి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేసినటువంటి పాత్రికేయులకు కానీ, విద్యాశాఖకు కానీ, పోలీస్ శాఖకు కానీ, రవాణా శాఖకు కానీ అన్నిటికంటే ఎక్కువగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేసినాం. రాబోయే కాలంలో ప్రతి పాఠశాలలో రోడ్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేసే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకునే సందర్భంలో మీ అందరూ సేఫ్ డ్రైవ్ చేసి ప్రాణాలు రక్షించుకోవాలని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవనీయులైన ముఖ్య అతిథి మన రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థులకు యువతకు యావత్ ప్రజానీకానికి ఇచ్చిన సందేశం ఏంటంటే మన బాధ్యత మనం గుర్తించాలి, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు మీరు సహకరించాలి అని వారి సందేశం అందించారు. మన నిత్య జీవితంలో వాహనం అది 2 వీలర్ అయినా, ఆటో అయినా, కార్ అయినా, దట్ ఈజ్ లైక్ ఏ మొబైల్ హోమ్. మనం ఇంట్లో ఎంతసేపు ఉంటున్నామో బండ్ల మీద అంతసేపు ఉండే పరిస్థితి వస్తుంది మన నిత్య జీవిత అవసరాలకి. కాబట్టి ఇల్లును కాపాడుకున్నంత ప్రేమగా మన వాహనాన్ని కాపాడుకోవాలి. ప్రతి వాళ్ళు వాహనాన్ని ప్రేమిస్తే, రోడ్లను ప్రేమిస్తే, ప్రాణాన్ని ప్రేమిస్తే అందరూ సుఖంగా ఉంటామని తెలియజేసిన మంత్రి గారికి ధన్యవాదాలతో ఇప్పుడు రవాణా శాఖ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆనరబుల్ మినిస్టర్ గారు ఇప్పుడు పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తారు. నెక్లెస్ రోడ్ మీదుగా పీపుల్స్ ప్లాజా దాకా వెళ్ళి మీరు మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది యాజ్ పర్ ది ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ముందుగా రో 1 ఫస్ట్ రో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటే ఆనరబుల్ మినిస్టర్ జెండా ఊపి మినిస్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ గారు, స్పెషల్ సిఎస్ గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఇంకా జేటీసీ సీనియర్ ఆఫీసర్స్, వందలాది మంది రవాణా శాఖ ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు. సో థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. రో 1 ఫస్ట్ వెంకట సురేష్ ప్లీజ్ లీడ్ ఇట్. తర్వాత రో 2 వాళ్ళు అయిన తర్వాతనే రో 2 తర్వాత శ్రీధర్, రో 3 అనిత గారు, వాళ్ళు అయిన తర్వాత రో 3, తర్వాత రో 4, రో 5 ముందు కళాజాతర ఉంటుంది, తర్వాత జీప్ ఉంటుంది, తర్వాత రో 1, రో 2, రో 3 లాస్ట్ ఇప్పుడు వచ్చిన పిల్లలు చివరికండి. మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు చివరి లైన్ లాస్ట్ రో 6 అది. దయచేసి సీరియల్గా ఒకళ్ళు లేవద్దు, ఎవరు కూడా రో 1 మాత్రమే లేవాలి. రో 1 అయిపోయినాక రో 2 మాత్రమే కదలాలి. దయచేసి ఇన్స్పెక్టర్ చూసుకోండి. ఈ రో 1 వెనక రో 2 వాళ్ళు వచ్చి నిలబడండి అమ్మా. యా రో 1 వాళ్ళు, రో 1 తర్వాత రో 2 అందరూ